ప్రయోగాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. ఉదయం 9:27 నెల్లూరు జిల్లా షార్ నుంచి PSLV C-45 రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. ఓ స్వదేశీ ఉపగ్రహంతో పాటు మరో 28 విదేశీ శాటిలైట్స్ ను PSLV C-45 తీసుకెళ్తోంది. PSLV సిరీస్ లో ఇది 48వ ప్రయోగం. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV C-45 రాకెట్ ప్రయోగం జరుగుతుంది. షార్లోని రెండో ప్రయోగ వేదికపై నుంచి PSLV C-45 ని ప్రయోగిస్తారు. ఇవాళ ఉదయం సరిగ్గా 9:27 PSLV C నింగిలోకి దూసుకెళ్తుంది. PSLV C-45 వాహక నౌక ద్వారా DRDO రూపొందించిన ఈమిసాట్ తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. DRDO రూపొందించిన ఈమిసాట్ బరువు 436 కిలోలు. దీనిని రోదసిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెడతారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడుతుంది. అలాగే అమెరికాకు చెందిన 20 భూ పరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్ కి చెందిన ఉపగ్రహాలను రోదసిలో 504 కిలోమీటర్ల ఎత్తులో PSLV C-45 విడిచిపెడుతుంది. మరోవైపు షార్లో రాకెట్ ప్రయోగాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం తొలిసారి అందుబాటులోకి తెచ్చారు. 10,000 మంది సందర్శకులు కూర్చునే విధంగా గ్యాలరీ నిర్మాణ పనులు చేపట్టారు. మొదటి దశ పనుల్లో భాగంగా ఇప్పటికే 5,000 మంది సందర్శకులు రాకెట్ ప్రయోగాలను వీక్షించేలా పనులు పూర్తి చేశారు. అయితే భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ జరిగే PSLV C-45 రాకెట్ వీక్షణకు 1000 మంది సందర్శకులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. రాకెట్ వీక్షణకు వచ్చే సందర్శకులు భారత పౌరులై ఉండాలి. అలాగే 10 ఏళ్ల వయసు దాటిన వారిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం ముందుగా ఇస్రో వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.